హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వనజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు బీరకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి, దోస, రోటీ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని లైట్‌గా నువ్వులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా లైట్‌గా చిన్న సెగ పైన వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, 10, 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేయించిన తర్వాత వెల్లుల్లి, ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. బీరకాయల్ని నీట్‌గా కడిగి ఇలా పైపైన చెక్కు తీసుకొని రౌండ్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్‌లో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుతూ మూత పెట్టి స్లో ఫ్లేమ్‌లో 3-5 మినిట్స్ మగ్గించుకొని కొంచెం ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. బీరకాయ పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకొని ఈ స్టేజిలో ఉండగా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టేస్ట్ కోసం కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నానండి. ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ ముక్క తొందర మెత్తబడుతుందని చెప్తున్నాను. తర్వాత టమాటా ముక్కలు, కొంచెం చింతపండు వేసి మంచిగా కలుపుకొని 4-5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ప్లస్ బీరకాయ మిశ్రమం వేసి మిక్సీకి వేసుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ అండ్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత అదే తాలింపులో చట్నీ వేసి కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ. బీరకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.